साइबराबाद पुलिस कमिश्नरेट में 75वें जश्न यौम आज़ादी तकारीब का इनेकाद अमल में आया। इस मौके पर वज़ीर तालीम सविता इंदिरा रेड्डी ने मेहमान खुसूसी शिरकत करके कौमी तिरंगा लहराया। इस मौके पर कमिश्नर पुलिस साइबराबाद वीसी सुजनार, जिले कलेक्टर रंगारेड्डी आमोए कुमार के अलावा दीगर पुलिस ओहदेदारों और सियासी और अवामी कायदीन ने शिरकत की। बारज़ां रियासती वज़ीर सविता इंदिरा रेड्डी ने तकरीब से खिताब करते हुए तेलंगाना हुकूमत की फलाही और तरक्याती प्रोग्रामों पर रोशनी डाली। इस मौके पर मुख्तलिफ कल्चरल प्रोग्राम्स भी पेश किए गए। పథకం కింద మన జిల్లాలో గత సంవత్సరం అనాథలు ఉండని తెలంగాణను కలగన్న గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో పేదల కడుపు నింపే మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టడం జరిగింది। ఇందులో భాగంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించడం జరిగింది। తెల్ల రేషన్ 247 మంది మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశాం। జిల్లాలో క్రిస్మస్ సందర్భంగా 5000 నిరుపేద క్రిస్టియన్ కుటుంబాలకు గిఫ్ట్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది। ఈ సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా 6000 నిరుపేద ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది। అంటే ఈ డిగ్రీ కళాశాలలో చేరేందుకు అడ్మిషన్లు ప్రారంభిస్తున్నాం। దెబ్బకు కకావికలమైన ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేస్తున్న టీచర్లకి సిబ్బందికి అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది। జీతాలు లేక తిండికి సైతం ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ విద్యా సంస్థల టీచర్లు సిబ్బందికి నెలకు 2000 రూపాయల చొప్పున ఆపత్కాల ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి నెలకు 25 కిలోల రేషన్ బియ్యం అందించాలని నిర్ణయించడం జరిగింది। జిల్లాలో గణాంకాల ప్రకారం వీరిలో అర్హులైన వారందరికీ ఈ దళిత బంధు పథకం వర్తింపజేస్తామని తెలియజేస్తున్నాను। ఈ గొప్ప పథకమైన ఇప్పటి వరకు 22,350 మ్యుటేషన్లను పూర్తి చేశాం। भू संबंधित लावादेवीలకు సంబంధించి 13। नाज़रीन, हमारे टीटीवी न्यूज को सब्सक्राइब करें, बेल आइकॉन को प्रेस करें, शेयर करें और लाइक करना ना भूलें। और किसी भी एडवर्टाइजमेंट के लिए हमारे इस नंबर पर कांटेक्ट करें। हमारा नंबर है 9550102020 पर।